నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఐర్లాండ్ గడ్డపైన ఐర్లాండ్పై టీమిండియా దారుణమైనటువంటి పరాజయం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో, క్రికెట్ వర్గాలలో తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. నెంబర్ 1 జట్టు చిన్న జట్టు అయినటువంటి ఐర్లాండ్ మీద దారుణంగా ఓటమి పాలై సిరీస్ కోల్పోవడం, అసలు ఇంత పెద్ద పెద్ద ప్లేయర్లు ఉండి ఇంత దారుణమైనటువంటి రిజల్ట్ రావడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదొక ఎత్తు అయితే, మరొక వైపు వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వండర్ కిడ్ తను ఈ టోర్నమెంట్ కంటే, ఈ సిరీస్ కంటే ముందే టీమిండియాకి సెలెక్ట్ అయ్యాడు, జెర్సీ కూడా తీసుకున్నాడు. తను కూడా ఐర్లాండ్ టూర్కి వెళ్ళాడు తల్లిదండ్రులతో పాటుగా. ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా సూర్యవంశీ ఆడతాడు, తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ను చూడొచ్చు అభిమానులు అని చెప్పేసి ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. సో ఆ చూసినటువంటి అభిమానులకు మొదటి మ్యాచ్లో ఆశాభంగమే మిగిలింది. మొదటి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టేశారు. మిగతా టీంతోటే ఆ పాత టీం ఏదైతే ఉందో, మా విన్నింగ్ కాంబినేషన్ టీం ఇదే కాబట్టి, సీనియర్ టీం ఉంది కాబట్టి దీన్నే కంటిన్యూ చేస్తామంటూ కెప్టెన్ చెప్పాడు. దానికి తగ్గట్టుగానే మొదటి మ్యాచ్లో ఆ కాంబినేషన్తోనే వెళ్ళారు వైభవ్ సూర్యవంశీ పక్కన పెట్టి. మొదటి మ్యాచ్లో దారుణ ఓటమి పాలయ్యారు. సరే, కొంత నిర్లక్ష్యం కారణంగా, రకరకాల కారణాల చేత మొదటి మ్యాచ్ ఓడిపోయారని చెప్పేసి అందరితో అనుకున్నారు. కానీ రెండవ T20 మ్యాచ్లో కూడా వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టేశారు. మరలా సేమ్ అలాంటి టీంతోనే ముందుకు వెళ్ళారు. కొత్త ప్లేయర్లను ఇద్దరిని ఇంక్లూడ్ చేసుకున్నారు, కానీ వైభవ్ సూర్యవంశీని మాత్రం టచ్ చేయలేదు. మరి వైభవ్ సూర్యవంశీని ఆడించినప్పుడు అసలు ఐర్లాండ్ టూర్కి ఎందుకు తీసుకొచ్చారు? అంత దూరం తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆడించాలన్న ఉద్దేశం ముందట లేనప్పుడు, 15 ఏళ్ల కుర్రాడు, ఇంకా టైం చాలా ఉంది అనుకున్నప్పుడు అసలు అక్కడ దాకా తీసుకుపోవాల్సిన అవసరం ఏంటి? ఇక్కడే ఉండి మిగతా మ్యాచ్లో లేకుంటే ఇంకేదో చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది కదా. అంత దూరం తీసుకువెళ్ళి, అది కూడా చిన్న జట్టు, నెక్స్ట్ ఇంగ్లాండ్ మీద సిరీస్ ఉంది, దానికంటే ముందు ఈ చిన్న జట్టు మీద కొంత ఆడినటువంటి అనుభవం వస్తే అంతర్జాతీయంగా తనకు కూడా అరంగేట్రం చేసినట్టుగా ఉంటుంది, నెక్స్ట్ సిరీస్కి కొంత అనుభవం పనికొస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటే, ఐర్లాండ్ సిరీస్కి మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టారు. ఒకవైపు వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడంతో ఆగ్రహానికి గురైనటువంటి అభిమానులు ఒకవైపు అయితే, 2 మ్యాచ్లకు 2 దారుణంగా ఓడిపోయి టీమిండియాని దారుణమైనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి కారణం మరొకటి ఆగ్రహానికి గురి చేస్తుంది. ఇంత దారుణంగా చరిత్రలో ఎప్పుడు ఓడిపోలేదు ఒక చిన్న జట్టు మీద అంటూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని కనుక టీంలో పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉండేది. కనీసం ఒకటైనా 100% ఇంపాక్ట్ చూపించేటువంటి పరిస్థితి ఉండేది వైభవ్. అలాంటి ఇంపాక్ట్ ప్లేయర్ తాను. అలాంటి ప్లేయర్ను వదిలిపెట్టి పాత కాంబినేషన్తో వెళ్ళి అదే మళ్ళీ సేమ్ రిపీటెడ్గా డకౌట్స్, రిపీటెడ్గా పరుగులు సాధించకపోవడం, పూర్తిగా పరుగులు కొట్టడానికి విఫలమైనటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు? వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే ఖచ్చితంగా గెలిచే వాళ్ళం అనేటువంటిగా అభిప్రాయం వ్యక్తమవుతుంది. చాలామంది కామెంట్స్ కూడా నెటిజన్లు అదే చేస్తున్నారు. మాజీ ప్లేయర్లు కూడా అదే చెప్తున్నారు. సీనియర్లు సునీల్ గవాస్కర్ కానీ, మొహమ్మద్ కైఫ్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్లోనే ఆడించాల్సి ఉండేది, ఎందుకు ఆడించలేదు, వైభవ్ను పక్కన పెట్టడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. మరి అలాంటి ఆడించాల్సిన పని లేనప్పుడు, ముందే ఆ ఉద్దేశం ఉన్నప్పుడు కెప్టెన్ కానీ, కోచ్కి కానీ, మేనేజ్మెంట్ టీంకి కానీ అసలు ఎందుకు వైభవ్ని టీంలో ఇంక్లూడ్ చేసి అంత దూరం తీసుకువెళ్ళారు, ఏ పనికి అక్కడ తీసుకువెళ్ళారు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఘోరమైనటువంటి ఫామ్లో ఉన్నాడు వైభవ్ సూర్యవంశీ. అసలు వైభవ్లో ఉన్నటువంటి కన్సిస్టెన్సీ, వైభవ్ ఉన్నటువంటి ఫామ్లో ఇప్పుడు మిగతా ఏ ప్లేయర్లు కూడా లేరు. అలాంటి ఉగ్రరూపంతో ఉన్నాడు. అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ప్లేయర్ని బెంచ్లో కూర్చోబెట్టి మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చి మూవ్మెంట్ చేయడం అంటే, సరే ఎప్పుడైనా మనం ఒక సిరీస్లో ఆల్రెడీ ఇంకొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నప్పుడే సిరీస్ గెలిచినప్పుడు, లేకుంటే నామమాత్రపు మ్యాచ్లు ఆడినప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ అలాంటిది లేదు. మొదటి మ్యాచ్లో అదే రకమైనటువంటి పరిస్థితి, రెండవ మ్యాచ్లో కూడా వైభవ్ను పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకు వైభవ్నికి ఇలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు? అంటే వైభవ్ని ఆడించకుండా ఉండేటువంటి ప్రయత్నమా, లేకుంటే త్వరగా ఆడితే, అప్పుడే ఆడితే మిగతా వాళ్ళకి ప్లేస్ గండి కొడుతుందనేటువంటి ఉద్దేశమా? టీం మేనేజ్మెంట్ ఆలోచన ఏంటనేది ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కనీసం ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్కి కూడా ప్లేయింగ్ 15లో వైభవ్ సూర్యవంశీ పేరుంది. మరి అక్కడ కూడా 11లోకి రాణిస్తారా, ఇలానే పక్కన కూర్చోబెడతారా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. అలాంటప్పుడు అసలు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు, తనను ఎందుకు ఈ రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారనేది కూడా చాలామంది వేస్తున్నటువంటి ప్రశ్న. మరి దీనికి కెప్టెన్ అదేవిధంగా గౌతమ్ గంభీర్ సమాధానం చెప్తారా?
లేక నెక్స్ట్ మ్యాచ్లో కూడా తమ పంతాన్ని అలానే కొనసాగిస్తారా? ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి వైభవ్ను పక్కన పెట్టడం పట్ల క్రీడాభిమానులందరినీ. ఇదే రకమైనటువంటి వైఖరి నెక్స్ట్ సిరీస్లో కూడా కొనసాగిస్తే ఖచ్చితంగా క్రీడాభిమానుల నుంచి తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది టీమిండియా మేనేజ్మెంట్, అదేవిధంగా కెప్టెన్ కానీ కోచ్ కానీ. మరి నెక్స్ట్ ఇంగ్లాండ్ టోర్నీకైనా సిరీస్కైనా వైభవ్ని ప్లేయింగ్ లెవెల్లో ఉంచుతారా, లేకుంటే అక్కడ కూడా తనను పక్కన పెట్టి ఇదే రకమైనటువంటి ధోరణితో ముందుకు వెళ్తారా, ఏం చేస్తారనేది వేచి చూద్దాం. ప్రస్తుతానికైతే వైభవ్ సూర్యవంశీ తన పేరు ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చేసింది. వైభవ్ని పక్కన పెట్టడం పట్ల చాలామంది జీర్ణించుకోలేక క్వశ్చన్ చేస్తున్నారు. మిగతా దేశాల్లో ఉన్నటువంటి మాజీ ప్లేయర్లు కూడా బంగారాన్ని పక్కన పెట్టుకొని ఈ రకంగా ముందుకు వెళ్ళింది టీమిండియా. అందుకే ఐర్లాండ్ పైన ఈ రకమైనటువంటి ఓటమి అంటూ కూడా వారు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా దారుణమైనటువంటి ఒక ఓటమి తర్వాత ఐర్లాండ్ మీద మరి నెక్స్ట్ సిరీస్కి ఎలాంటి ప్లేయింగ్ లెవెన్తో ముందుకు వెళ్తుందనేది చూడాలి.